వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఈ బోళ్ళు చూపెడుతుంది, సామాను, ఈ రూమ్స్ ఏంటి ఇలా చూపెడుతుంది అని అనుకుంటున్నారా? మేమైతే రీసెంట్గానే రూమ్ అయితే షిఫ్ట్ అయిపోయాము. ఇంతకీ ఎందుకు రూమ్ షిఫ్ట్ అయ్యాము, ఎక్కడి నుండి ఎక్కడికి షిఫ్ట్ అయ్యాము అనేది వీడియోలో మొత్తం చెప్పేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇల్లంతా కొంచెం అంగడంగడిగానే ఉంటుంది. ఇంట్లో సామాన్ ఇంకా పూర్తిగా చదరలేదు. ఈరోజే పాలు పొంగిస్తున్నాము. అసలు అనుకోకుండా ఈరోజైతే పాలు పొంగించేద్దామని డిసైడ్ అయ్యాము. యాక్చువల్గా వేరే రోజు అనుకున్నాం పాలు పొంగిద్దాం అనుకొని, కానీ అనుకోకుండా ఈరోజే అయిపోయింది. ఇక నేను స్నానం చేసి వచ్చేసి ఇల్లంతా ఒకసారి అయితే తుడిచాను. తుడిచిన తర్వాత ఇంటి ముందు ఇలా ముగ్గు అయితే పెట్టాను. నెక్స్ట్ ఇక దేవుని రూమ్లో అయితే అన్ని దేవుని పూజకు రెడీ చేసుకుంటున్నాను. ఫొటోస్ని అయితే మంచిగా నీటితో అంటే గంగా నీళ్ళతో కడిగాను. మంచిగా కడిగి తుడిసిన తర్వాత ఇక వాటికి బొట్లు అయితే పెట్టేస్తున్నాను. అసలు ఇలా రూమ్స్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అయితే చాలా కష్టం ఉంటుంది కదా. అక్కడున్న సామాన్ అంతా ప్యాక్ చేయాలి, మళ్ళీ వేరే రూమ్లో డంప్ చేయాలి. అమ్మో, అసలు 3-4 డేస్ వరకు పని ఉంటుంది. ఇక్కడ రూమ్లో అన్నీ సర్దుకోవాలి, అంటే ఎక్కడి సామాన్ అక్కడ పెట్టేసుకోవాలి, పని ఉంటుంది. ఇంకా పాలు పొంగిచ్చే రోజు అయితే ఇక అసలు తీరికనే ఉండదు. ఇక్కడిక దేవుని దగ్గర అన్నీ రెడీ చేసుకొని పూలు అన్నీ పెట్టేసి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ దేవుని దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టాను. నాకైతే ఇన్ని రోజులు అంటే మేము రూమ్స్ ఉన్న దగ్గర అయితే తులసి కోట పెట్టుకోలేదు. ఇదే ఫస్ట్ టైం తులసి కోట పెట్టుకోవడం. నెక్స్ట్ ఇక స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకొని దానికి కూడా బొట్లు పువ్వులు అయితే పెట్టేసాము. ఇక్కడ మా ఆడపడుచు అయితే పాలు పొంగియడానికి రెడీ చేస్తుంది. ఇక ఒక చిన్న కుండని ఒకసారి అలా కడుక్కొని దానికి చుట్టూ పసుపు కుంకుమతో పెట్టేసి ఇక పాలు పొంగియడానికి అయితే రెడీ చేస్తుంది. మాకు ఇది 3rd టైం రూమ్ షిఫ్ట్ అయ్యడం. మాకు ఇది 3rd రూమ్ అన్నమాట. పెళ్ళైన తర్వాత ఫస్ట్ రూమ్లో ఇలా కుండ పెట్టి అయితే పాలు పొంగియలేదు. స్టీల్ గిన్నె ఉంటుంది కదా, అందులో అయితే పొంగించాను. ఏదైనా కొత్త గిన్నె ఉంటే అందులో పొంగించుకోవచ్చంట. ఇక లేకుంటే ఇలా ఒక చిన్న కుండ కొనుక్కొని అందులో పొంగించుకోవచ్చంట. ఇక మాకైతే కొత్తది స్టీల్ గిన్నె లేకుండే ఇలా కుండ అయితే కొనుక్కొని కుండలో అయితే పాలు పొంగిద్దాం అనుకున్నాం. ఇక్కడికి మా ఆడపడుచు అయితే స్టవ్ ఆన్ చేసి పాలు అయితే పొంగిస్తుంది. పాలు స్టవ్ మీద పొంగించుకోవచ్చో లేదో మాకు తెలియదు, కానీ ఇక అక్కడ వీలు కాక మేమైతే స్టవ్ మీదనే పొంగిచ్చేస్తున్నాము. స్టవ్ మీద కాకుండా 3 బండలు పెట్టి ఇలా కట్టెల పొయ్యిలాగా ఏర్పాటు చేసి దాని మీద కూడా పాలు పొంగించంట. కానీ మాకు ఇక వీలు లేక స్టవ్ మీద పాలు అయితే పొంగించాము. ఇక్కడ మా ఆడపడుచు అయితే మంచిగా మొక్కుకుంది. ఇక నేను కూడా మొక్కుకుంటున్నాను. అవును, పాలు పొంగించేటప్పుడు ఇలా మొక్కుకుంటే నిజమవుతుందంట కదా, నిజమేనా? ఏంటంటే ఇక నెక్స్ట్ మేము మారే ఇల్లు అయితే మా సొంత ఇల్లే కావాలని మొక్కుకోవాలంట. అలా మొక్కుకుంటే ఇక మన సొంత ఇంటి కల నెరవేరుతుందంట అందరూ అంటుంటారు. ఏమో మరి నిజమో కాదో నాకు కూడా తెలియదు. పాలు పొంగిచ్చే రోజు మా అత్తమ్మ మామయ్య కూడా వచ్చారు, కానీ పాలు పొంగిచ్చే టైంకి లేకుండే, అంటే ఊరి నుండి వస్తున్నారు కాబట్టి టైంకి అందలేదు. ఇక పాలు పొంగియడం అయిపోయిన తర్వాత అయితే వచ్చారు. అవును, పాలు ఎడమ సైడ్ పొంగితే మంచిదా, కుడి సైడ్ పొంగితే మంచిదా? మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. మాకైతే పాలు కుడి సైడ్ అయితే పొంగాయి. ఇలా పొంగిచ్చిన పాలని ఏదైనా స్వీట్ చేసుకోవాలంట కదా. మేము ఆల్రెడీ బూరెలు చేద్దాం అనుకున్నాం. ఇక ఈ పాలను అయితే స్వీట్ అయితే చేయలేదు. పాలల్లో కొంచెం అలా బెల్లం వేసి వేడయ్యాక అందరం అయితే తాగాము. దేవుని దగ్గర పెట్టి అందరం అయితే తాగాము. పాలు పొంగించడం అయిపోయిన తర్వాత ఆ పాలల్లో బెల్లం వేసి దేవుని దగ్గర పెట్టేసి ఇక కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు మా ఆయన. ఇక్కడ ఒక డౌట్ అడుగుతున్నాడు, కొబ్బరికాయ జుట్టు మన సైడ్ ఉండాలా అటు సైడ్ ఉండాలా అని. మా అక్క అయితే చెబుతుంది మన సైడే ఉండాలని. ఇంట్లో
ఫోటోల దగ్గర పూజ కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక బయట తులసి కోట దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టాను. ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం తులసి కోట పెట్టుకోవడం కాబట్టి కొబ్బరికాయ కూడా కొట్టాను. మళ్ళీ ఆ రోజు వసంత పంచమి, చాలా మంచి రోజు కదా. చాలామంది చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేపిస్తారు. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారు కూడా ఈరోజు ముగ్గు పోసుకుంటారు ఇల్లుకి. చాలా మంచి రోజు కాబట్టి ఇక అన్నీ అలా కుదిరాయి. ఇక తులసి కోట దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టేసి తులసమ్మనైతే మొక్కేసుకున్నాను. ఫస్ట్ టైం నేను తులసి కోట పెట్టుకోవడం. పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు పెట్టుకున్నాను ఇక్కడ ఈ కొత్త రూమ్ దగ్గర. ఎందుకంటే ఈ రూమ్ దగ్గర ముందు చాలా ప్లేస్ ఉంటుంది, ఇంకా ఎండ కూడా మంచిగా పడుతుంది. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత దేవునికి ప్రసాదంలోకి బూరెలు చేద్దాం అనుకున్నాము అని చెప్పాను కదా. ఇక్కడ బూరెలు అయితే స్టార్ట్ చేసేసారు. ఇక ఆ టైంకి మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక్కడ ఒక పక్క మా అక్క చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తుంది. ఆల్మోస్ట్ వంటలు అయితే అన్నీ అయిపోయాయి. బూరెలు ఒక్కటే బ్యాలెన్స్ ఉంటే వాళ్ళైతే చేస్తున్నారు. వంటల్లోకి అయితే పప్పు చారు అయితే చేసాము. బూరెలు చేసే ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకే దానికి ఎక్కువ టైం కావాలి కాబట్టి అని అన్నం పప్పు చారు అన్నీ ముందే చేసేసాము. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. ఓన్లీ పప్పు చారు అయితే బాగుండదనేసి పప్పు చారులోకి కొంచెం చిక్కుడుకాయ కర్రీ అయితే వండుతున్నారు. ఇక్కడిక వంటలు అయితే అయిపోయాయి. వంటలు అయిపోయిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళు, అలాగే మా ఇంటి పక్క అక్క అంటే మా రూమ్ పక్కకు, అలాగే ఓనర్ ఆంటీ వాళ్ళు అందరూ కలిసి అయితే భోజనాలు చేశారు. నెక్స్ట్ ఇక వాళ్ళందరూ అయిపోయిన తర్వాత మేమైతే తినేసాము. అప్పటికే 1:30 అవుతుంది. చాలా ఆకలి మీద ఉన్నాము. అసలు పొద్దున్నుండి టిఫిన్ కూడా చేయలేదు. ఇక 1:30కి అయితే లంచ్ అయితే కానీ చేసాము. అమ్మో, అసలు రూమ్ షిఫ్టింగ్ అంటే మామూలు పని ఉండదు. అమ్మయ్య, ఇక మెయిన్ పని పాలు పొంగియడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక చాలా పనులు ఉన్నాయి. ఇంట్లో సామాన్ అంతా ఇక్కడి అక్కడ నీట్గా సర్దుకోవాలి. ఇంతకీ మేము ఎక్కడికి షిఫ్ట్ అయ్యామో చెప్పలేదు కదా. మేమైతే హైదరాబాద్ నుండి మంచిర్యాలకి అయితే షిఫ్ట్ అయిపోయాం. మా ఆయనకు డ్యూటీ అయితే మంచిర్యాల అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ మన వీడియోలన్నీ మా ఈ కొత్త రూమ్ నుండే రాబోతున్నాయి. ఏ వీడియోని మిస్ కాకుండా చూడండి. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.